అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న పొద్దున్నుంచి 7 నుంచి ఇక్కడ ఏలూరు టౌన్లో చర్చలు తిరగడం కానివ్వండి, మళ్ళీ తర్వాత జీలుగుమిల్లి మండలంలో ప్రచార కార్యక్రమం వివిధ పంచాయతీలు చూసుకుని, అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళి, మరి జంగారెడ్డిగూడెంలో 6, 7, 8 వార్డులలో మరి ప్రచారం జరుగుతూ ఉండగా, నూజివీడు మండలం కాట్రంపాడు గ్రామంలో 150 మంది కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నప్పుడు లేట్ అయిపోతుంది, పాపం వారు దగ్గర 7 నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పి హుటాహుటిన జంగారెడ్డిగూడెం ప్రచారం జరుగుతుండగానే నేను మరి అక్కడ నాయకులు చెప్పి మరి అన్ని కాన్స్టిట్యున్సీలు కవర్ చేసుకోవాలి, 7 కాన్స్టిట్యున్సీలు కవర్ చేసుకోవాలి కాబట్టి నేను బయలుదేరి కాట్రంపాడు వెళ్ళడం జరుగుతుంది. ముస్నూరు మండలం కాట్రంపాడుకి వెళ్తుండగా రంగాపురం వద్ద కమ్మ ఆత్మీయ సమ్మేళనం ఏదో జరుగుతూ ఉందనుకుంటా. అయితే అక్కడ రంగాపురం రోడ్ దగ్గర వెళ్ళేసరికి వారు ర్యాలీ ఉంది, అంటే డీజే కుర్రాళ్ళు అందరూ ఉన్నారు. మనం దానికి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ లోపల సరే ఇప్పుడు ప్రచారం మేము చేసుకుంటాము, రోడ్లు బ్లాక్ అవుతూ ఉంటాయి, అర్థం చేసుకునే మనసు, చదువుకున్నవాడిగా ఒక అర్థం చేసుకునే మనస్తత్వం అది. ఎప్పుడైతే వారికి కారు స్ట్రేట్ వాళ్ళకి హెడ్ ఆన్ ఉందో అప్పుడు కామ్గానే ఉన్నారు. సరే మనం వాళ్ళు ర్యాలీ చేసుకుంటున్నారు, మనం అడ్డంకి కలిగించకూడదు అని చెప్పి డైవర్షన్ తీసుకుని వేరే సందులోకి వెళ్ళి మళ్ళీ వేరే రూట్లో వెళ్దాం అని చెప్పి మనం తిప్పుతుండగా, అప్పుడు దాకా కామ్గా ఉన్న వాళ్ళు తిప్పుతుండగా వెనకాల కర్రలతో వచ్చి మరి కార్ని ఫస్ట్ వెనకాల కొట్టడం జరిగింది. అప్పుడేం అవ్వలేదు, కారుకి వెనకాల చూసుకుంటే అప్పుడేం అవ్వలేదు, కానీ కర్రలతో మామూలుగా కొట్టారు, కాలుతో తన్నారు. కొంచెం ముందుకు వెళ్ళంగానే సైడ్ నుంచి కొట్టడం జరిగింది. అప్పుడు కార్ డ్యామేజ్ అయింది. అలానే 2 కార్లు, ఇంకొక కారు కూడా కారు మీద కూడా కర్రలతో కొట్టడం జరిగింది. ఇంత దుర్మార్గంగా ఉన్నారంటే, ఇప్పుడు ఏంటంటే నాకేంటంటే అక్కడ 150 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి నా కోసం. మరి అప్పటికే 7:45 అయిపోయింది టైము. వాళ్ళేమో 6 నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి అక్కడి నుంచి దగ్గర సుమారు గంట సమయం పడుతుంది కాబట్టి నాకు ఆ టైంలో నాకు అక్కడ వెయిట్ చేస్తున్న 150 కుటుంబాలు ముఖ్యం అని చెప్పి నేను వెంటనే ఫస్ట్ తర్వాత చూసుకుందాం అని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన కార్యక్రమం చూసిన మా కుర్రోళ్ళు అందరూ వెనకాల ఉన్నారు, మా నాయకులు, మా పార్టీ అభిమానులు అందరూ కూడా తిరగబడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ ఆగిపోండి, మనం ఇక్కడ గొడవలు పెట్టుకోవడానికి రాలేదు, ప్రజలకి అసౌకర్యం కలగకూడదు, శాంతి ఉండాలి, శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదని చెప్పి మరి మా కుర్రోళ్ళని ఆపి అక్కడ 150 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి కాబట్టి నేను వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ అరాచకం, అక్కడ అధికారంలో ఉన్నది మేము, కానీ మేము ఎంతో ప్రజలకి అసౌకర్యం కలిగించకూడదు, గొడవలు ఉండకూడదు అని చెప్పి ఒక చదువుకున్న వాడిగా నేను కానీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో డిగ్నిఫైడ్గా ఉంటారు. కానీ ఈరోజు చూసుకుంటే ఇంత అరాచకం, ఇంకా అధికారంలో కూడా వాళ్ళు రాకముందే, వాళ్ళు అధికారంలోకి వచ్చేది మేమే, కానీ ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు ఏదో ఫీల్ అయిపోయి మేమే గెలిచేస్తాం ఫీలింగ్లో మరి ఏదేదో ఊహించేసుకుని ఇలా రెచ్చిపోతున్నారంటే ఎంత అరాచకం చూడండి. ఈరోజు దెందులూరు కాన్స్టిట్యున్సీ చూసుకుంటే చింతమనేని ప్రభాకర్ మరి వారం రోజుల క్రితం హాస్పిటల్ దగ్గర ఒక మనిషికి తలకాయ పాల్గొట్టారని చెప్పి వెళ్తే లైన్గా 4 వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళ దాడులకి. మన అబ్బాయి చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టారు, చెప్పడం జరిగింది. ఆ రోజు హాస్పిటల్కి మేము కూడా వెళ్ళడం జరిగింది. అరాచకం సృష్టిస్తున్నారు ఎలక్షన్స్ టైంలో అని కూడా లేకుండా, మరి ఇష్టం వచ్చినట్టుగా మరి బిహేవ్ చేస్తున్నారు. మరి అలానే ఈరోజు చూసుకుంటే మాకు 1 నిమిషం పట్టదు,
ఒక్క నిమిషం పట్టదు తిరగబడ్డానికి. కానీ హుందాగా రాజకీయాలు చేయాలి, నీతి నిజాయితీతో రాజకీయాలు చేయాలి, ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదు అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నమ్ముతారో ఆ సిద్ధాంతాన్ని మరి మేము పాటిస్తాం కాబట్టి మరి మేము ఇలా ఉన్నాం. కానీ ఖబర్దార్ తెలుగుదేశం పార్టీ మా పేషెన్స్ ని టెస్ట్ చేస్తే మీరు ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టలేరు. ఇప్పుడే చెప్తున్నాం. మేము ప్రజలతో ఉంటాము, నీతివంతమైన రాజకీయాలు చేస్తాం కాబట్టి మేము ఇలా ఉన్నాం. మేము ఒక్కసారి మా ఎథిక్స్ ని మేము పక్కన పెడితే మీరు రోడ్డు మీద కూడా తిరగలేరు, ఇంట్లోంచి బయటికి కూడా రాలేరు. మరి ఈరోజు చూస్తే ఇటువంటి నీచ రాజకీయాలు దిగజారుతున్నారు. మరి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ఇలాంటి వారు మరి అసలు అంటే మనం కూడా ఎలక్షన్లో ఉన్నాము, మనం ఎలక్షన్ చేసుకుంటాం, మనం కూడా ర్యాలీలు చేసుకుంటాము. అర్థం చేసుకుని మనం వాళ్ళు ర్యాలీ చేసుకుంటున్నారు సరే అని చెప్పి మనం స్ట్రేట్ హెడ్ ఆన్ ఉన్నప్పటి వరకు కామ్గానే ఉన్నారు. సరే మనం ఇంకో డీ రూట్ అయ్యి ఇంకో రూట్లో వెళ్ళిపోదాం అనే టైంకి ఇలా చేస్తున్నారంటే అసలు అది చాలా అత్యంత దారుణం. ఇలా బిహేవ్ చేయడం మాత్రం దారుణం. నేను చెప్తున్నాను, నా కోసం అప్పటికే ఫోన్ల మీద ఫోన్లు కొడతా ఉన్నారు. లేడీస్ అందరూ వెయిట్ చేస్తున్నారండి, లేడీస్ అందరూ మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ పనులకి ఇంటికి వెళ్ళాలి, కొంత తొందరగా రండి అని చెప్పి నాకు అక్కడ కాట్రంపాడు గ్రామం నుంచి ఫోన్ వస్తుంది. కాబట్టి మహిళలు ఉన్నారు, 150 కుటుంబాలు జాయిన్ అవుతున్నాయి కాబట్టి నా మనసులో వాళ్ళు ఉన్నారు కాబట్టి నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి అయినా మనం ఒక మెట్టు తగ్గినా కూడా మనం తొందరగా వెళ్ళి మనం అక్కడ జాయినింగ్స్ చేసుకుని వారితో కొంత సమయం గడపాలని చెప్పి మనం వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:20 అయింది. అక్కడికి వెళ్ళేసరికి ఆ ప్రోగ్రామ్ పూర్తి చేసుకుని మరి వచ్చి మరి పొద్దున్న మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ స్టేటస్ లో పెట్టుతున్నారు, వాళ్ళు ఫేస్బుక్ లో పెట్టుకున్నారు ఈ వీడియోస్ అన్ని. వారి వీడియోసే మేము ఇప్పుడు మీకు కూడా మీకు అందరికి కూడా పంపించడం జరుగుతుంది. ఓకేనా?